వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునుందా? అధికారమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ముగింపు వైపు అడుగులు వేస్తోందా? అంటే తాజా పరిస్థితులు చూస్తూ ఉంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నాళ్లుగా కూటమిలోని నేతలు ఎవరికి వారే అన్నట్టుగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఇప్పుడేకంగా కూటమికే స్వస్తి చెప్పే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో అధికారమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి వ్యవహారం మూడ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయేలా కనిపిస్తోంది. మరి ఇంత దారుణంగా ఇండియా కూటమి విఫలం కావటానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం నిజంగానే కూటమికి ముగింపు పడనుందా? లెట్స్ సీ. దేశ రాజకీయాల్లో అధికారమే లక్ష్యంగా కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమి ఏర్పడిన తొలి నాళ్లలో ఈ అలయన్స్ విపరీతంగా వార్తల్లో నిలిచింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్, శరద్ పవార్ వంటి హేమీలు కూటమిలో భాగమవ్వటంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇండియా కూటమి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే కూటమి సరిగ్గా 3 నెలలు గడవక ముందే అంచనాలన్నీ తలకిందులవుతూ వచ్చాయి. కూటమి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడం, కాంగ్రెస్ అగ్రనేతలపై వ్యతిరేకత రావటం వంటి కారణాలతో ఒక్కొక్కరుగా బయటకు రావటం మొదలైంది. మొదట జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూటమికి గుడ్ బై చెప్పడంతో మొదలైన వలసలు మెల్లగా పొత్తునే నిర్వీర్యం చేసే పరిస్థితి వరకు వచ్చాయి. ఆ తర్వాత మమతా బెనర్జీ కూడా తాము సింగిల్ గానే బరిలో దిగుతామని సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకటించడం, అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే దారిలో వెళ్లటంతో ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా చెప్పుకోదగ్గ పార్టీలేవి కనిపించలేదు. ఆ పర్యవసానాల కారణంగా సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘోరంగా దెబ్బతింది. అయితే ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాల తరువాత కూటమిలో భారీగా మార్పులు జరుగుతాయని, గ్రౌండ్ లెవెల్లో పొత్తును బలపరిచేందుకు సరికొత్త వ్యూహాలకు కాంగ్రెస్ శ్రీకారం చుడుతుందని భావించారు అంతా. కానీ అలా జరగలేదు. పైగా కూటమిని నడిపించే సరైన నాయకత్వం కూడా లోపించడంతో అనుకున్న దానికంటే వేగంగా కూటమి బలహీనపడుతూ వచ్చింది. తాజాగా ఇండియా కూటమి గురించి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అతి త్వరలోనే క్లోజ్ అవుతుందని, రద్దు దిశగా పొత్తులోని పార్టీలు అడుగులు వేస్తున్నాయని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ అంశం నేషనల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతూ వచ్చింది. తాజా పరిస్థితులు చూస్తూ ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలేవి యాక్టివ్గా లేవు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిని రద్దు చేసి మరో కూటమికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టినా ఆశ్చర్యం లేదనేది చాలా మంది అభిప్రాయం. మరి ముందు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.